వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. మెగా హీరో కొనిదెల వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కోయిలగూడెంలో జరిగిన మందాకృష్ణ సభకు బయలుదేరిన జంగారెడ్డిగూడెం ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ నెల 21వ తేదీన ఎంబీ సోషల్ క్లబ్లో సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించనున్న చైతన్య కళావేదిక. పలువురు నటులకు సన్మానం. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మమ్మీ డాడీ రెడీమేడ్స్ వ్యాపార సంస్థలో సోమవారం లక్కీ డ్రా తీశారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై గిఫ్ట్ కూపన్ అందించారు. ఈ సందర్భంగా సోమవారం వాటికి సంబంధించి పలువురు సమక్షంలో డ్రా తీశారు. మొదటి బహుమతి రిఫ్రిజిరేటర్ను గురవాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయ అర్చకుడు గెలుపొందారు. అలాగే ద్వితీయ బహుమతి రైస్ కుక్కర్లు 4కి, తృతీయ బహుమతి సెల్ ఫోన్లు 5కి గెలుపొందినట్లు నిర్వాహకుడు దోలం శేషు జేసీ న్యూస్తో చెప్పారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి, క్రిస్మస్ శుభాకాంక్షల సందర్భంగా శ్రీ మమ్మీ డాడీ రెడీమేడ్ జంగారెడ్డి వారు గిఫ్ట్ కూపన్లు, బంపర్ ప్రైజులు ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్ కూపన్ ఈరోజు అనగా 19వ తారీఖు డ్రా తీయడం జరిగింది. ఈ డ్రా తీసిన వారు పాస్టర్ గారు అయినటువంటి సువర్ణకుమారి గారు మరియు ప్రముఖ రైతు వెంకటేశ్వరరావు గారు సీతంపేట మరియు నర్సనపాలెం మరియు ప్రముఖుల సమక్షంలో డ్రా తీయడం జరిగింది. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి మా శుభాకాంక్షలు. ఎప్పటిలాగే మీ అందరూ మా యొక్క విన్నపాన్ని మన్నించి ఆదరాభిమానంతో జేసీవీ టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి
గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మా వ్యాపారాభివృద్ధికి తోడ్పడతారని సదా ఆకాంక్షిస్తూ ఇందులో గెలుపొందినటువంటి వారు ఫస్ట్ ప్రైజ్ విన్నరు అయ్యప్ప స్వామి గుడి పంతులు గారు అయినటువంటి అయ్యప్ప స్వామి గుడి పంతులు గారు మా దగ్గర పర్చేజ్ చేశారు. ఆయనకి ఒక 10 కూపన్లు దాకా ఉన్నాయి, అందులో ఒకటి విన్ అయ్యారు. అలాగే సెకండ్ ప్రైజ్ ఏమో బజాజ్ మెకానికల్ సత్యబాబు అని ఆయన, థర్డ్ ప్రైజ్ వచ్చి పాస్టర్ గారు, తదితరులు మొత్తం వీళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం మా యొక్క వ్యాపారాభివృద్ధికి మీరు తోడ్పడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జంగారెడ్డిగూడెంలోని బుట్టగూడెం రోడ్డులో ఉన్న ఎంపీయూపీ పాఠశాలలో మంగళవారం వికలాంగులకు అగాపే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన మోటివేషన్ ఇండియా ప్రతినిధులు జాన్సన్, ప్రసాదులు వికలాంగులకు పరీక్షలు నిర్వహించి పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జేసీ న్యూస్తో మాట్లాడారు. ఈ పరీక్షల్లో 30 మందికి పైగా పాల్గొన్న వికలాంగులకు అవసరమైన వారికి ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగాపే అధ్యక్షులు బి ఆసిబాబు, జిల్లా బాల సంక్షేమ న్యాయమూర్తుల పీఠం చైర్పర్సన్, కోర్ సంస్థల అధ్యక్షుడు టిఎన్ స్నేహన్, టేక్ మై హ్యాండ్ అధ్యక్షులు జి జీవరత్నం, కార్యదర్శి ఇందిరా, నవీన్, ప్రధానోపాధ్యాయులు రాజన్ బాబు, ఉపాధ్యాయులు ఉమరాలి, జయ, రమణ, హరినాథ్, శ్రీరాములు, ఐజాక్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జంగారెడ్డిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వీల్ చైర్, ట్రైసైకిల్ స్క్రీనింగ్ ప్రోగ్రాము మరి మోటివేషన్ ఇండియా బెంగళూరు వారి చేత మరి నిర్వహించబడుతోంది. ఇది అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. దీనికి స్థానికంగా ఉన్నటువంటి టేక్ మై హ్యాండ్ ఆర్గనైజేషన్, కోర్ ఆర్గనైజేషన్ కోయిలగూడెం వారు తమ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మాకు క్యాంప్ నిర్వహించడానికి క్యాంపస్లో మరి స్థానం కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారు శ్రీ రాజన్ బాబు గారికి, వారి ఉపాధ్యాయ సిబ్బందికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత దీనికి సహకరించినటువంటి శ్రీ ఎంఈఓ బాబురావు గారు, డివైఓ శ్రీ తిరుమల దాస్ గారికి కూడా కృతజ్ఞతలు. తర్వాత ఈ కార్యక్రమానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం వచ్చినటువంటి నడవలేనటువంటి వికలాంగులకి మరి భోజన సదుపాయాన్ని కల్పిస్తూ మాకెంతో సహకారం అందించినటువంటి రోటరీ క్లబ్ వారికి, రోటరీ క్లబ్కి సంబంధించినటువంటి సురేష్ బాబు గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మరి అగాపే చైర్మన్ శ్రీ బి ఆసిబాబు గారు, ఆ తర్వాత కటూరి నవీన్ ప్రధాన కార్యదర్శి, కోర్ సంస్థ చైర్మన్ సిడబ్ల్యూసి చైర్మన్ శ్రీ స్నేహన్ గారు, టేక్ మై హ్యాండ్ చైర్మన్ జీవరత్నం గారు, టేక్ మై హ్యాండ్ సెక్రటరీ ఇందిరాదేవి గారికి వారి సహకారానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మరి మాకు సహకారం అందించినటువంటి వారిలో వచ్చినటువంటి వికలాంగుల్లో ఎవరికైనా కనుక ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఉన్నట్టయితే కనుక రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలకి 200 చొప్పున అది అందుకునే వరకు నేను పెన్షన్ అందించి సహకారం అందిస్తానని చెప్పేసి ఉపాధ్యాయులు మరి శ్రీ ఉమర్ అలీ గారు కూడా చెప్పారు. అందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. వికలాంగుల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసి వికలాంగుల్లో మరి స్పృహను కలిగించి వికలాంగులకు మరి జీవితంలో సమానమైనటువంటి హోదాను కల్పించడంలో మా వంతు కృషి ఎప్పుడు కూడా చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా హామీని ఇస్తూ. Johnson, my colleague, his name is Prashant. So we are coming from Motivation India. It's a UK-based NGO trust. So what we are planning to do is we are identifying the people who all need wheelchairs and tricycles in Jangreddygoodam. So we met the person, Mr. Asibabu, who is the founder of Agape.
couple of months back. So he wanted to do something in the region. So based on that, we came here. We are doing the screening the people who are on need for wheelchairs, who are on need for tricycles. So a lot of people came here. So they are waiting for us. So we try to give good wheelchairs. And all the wheelchairs, it's not an normal wheelchairs. It's everything is appropriate wheelchairs. So based on the WHO guidelines, so I think the people will be get benefited. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నందు మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం స్వామి ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏవి సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంవీఏ సుబ్బారావు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఐఎం రజని, ఎంఎఫ్ సుభాకర్, యూనియన్ నాయకులు పాండురంగారావు, రూబిన్, కేఎం రావు తదితరులు పాల్గొన్నారు. వాహన వినియోగదారులందరికీ కూడా నియమ నిబంధనల గురించి చక్కటి అవగాహన కలగజేయటం, మరి ప్రమాదరహితంగా వాహనాన్ని ఎట్లా నడపాలి, రోడ్డుని ఎట్లా వినియోగించగలం దాని మీద అవగాహన కలగజేసి తద్వారా ప్రమాదాలను తగ్గించి దాని ద్వారా జరిగే ఆస్తి నష్టాన్ని కానీ ప్రాణ నష్టాన్ని కానీ నివారించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకి, కాలేజీ విద్యార్థులకి, మరి ఇట్లా ఆర్టీసీ డిపోలోను, అదేవిధంగా ప్యాసింజర్ ఆటో ట్రక్ డ్రైవర్స్ అందరికీ కూడా మరి అనేక మీటింగులు మేము కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు పంచిపెట్టి మరి మీటింగుల ద్వారా కూడా అన్ని విషయాలు తెలియపరిచి అందరినీ కూడా చైతన్యం చేయడం ఈ భద్రతా వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రమాదరహితమైన మన ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించుకోవడం మన లక్ష్యం. ఈ 26వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు 26వ రహదారి భద్రతా వారోత్సవాలు ఇవాళ నుంచి జరుపుకుంటున్నాం. అయితే ఎందువల్ల దీనికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుందంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎన్నో జీవితాలు, పిల్లల జీవితాలు బలైపోతున్నాయి. ఈ రోడ్డు యాక్సిడెంట్లో చాలా కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి, వికలాంగులు అవుతున్నారు. ఇవన్నీ ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి మన రోడ్డు వినియోగదారుల అవగాహన కల్పించాలని, రోడ్డు వినియోగదారులను మరియు వాహన వినియోగదారులను అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా మేము ఈ వెహికల్ కండిషన్ను మెరుగుపరచడం, డ్రైవర్ల యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరచడం, వాళ్ళకి సంసిద్ధత చేయటం, డ్రైవింగ్కి సంసిద్ధత చేయటం, సెల్ ఫోన్లో మాట్లాడకుండా మంచి గుడ్ హ్యాబిట్స్, మంచి డ్రైవింగ్ అలవాట్లు వాళ్ళకి అవగాహన కల్పించటం, ఇవన్నీ కూడా ఈ వారంలో చేస్తాం. అలాగే మెడికల్ టెస్టులు, వారికి వైద్య పరీక్షలు చేయించడం, ఇవన్నీ కూడా ఈ వారంలో చేస్తాం. ఈ రకంగా ఈ వారం అంతా కూడా మేము ఈ రహదారి భద్రత యాక్సిడెంట్లు నివారించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కోయిలగూడెంలో మందాకృష్ణ మాదిగ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు జంగారెడ్డి ఎంఆర్పిఎస్ పట్టణాధ్యక్షులు పాల దావిద్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మాదిగలు కలిసి కోయిలగూడెం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం ముందుగా బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, ఏలూరు రోడ్డులో ఉన్న బాబు జగజ్జీవనరామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఊరేగింపుగా బయలుదేరి కోయిలగూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ ముప్పిడి అంజీ, ఎంఆర్పిఎస్ నాయకులు కొత్తూరు చిన్న జేసీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంగరాజు, సుబ్బారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులైన శ్రీ మందాకృష్ణ మాదిగ గారు కోయిలగూడెం గ్రామం ఇచ్చేస్తున్నారు. కావున ఇక్కడ నుంచి మరి మాదిగలంతా పెద్ద ఎత్తున మరి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఎన్నికల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద మాదిగని, నాకు ఓటేయండి, వర్గీకరణ చేస్తాను అని నమ్మబలికిన మాటలు చెప్పి ఈరోజు మాదిగలు మోసం చేసే పరిస్థితిలో ఉన్నారు. దాని గురించి మరి ఈరోజు మందాకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి మరి ఈ ఏరియాలో ఉన్న మాదిగలంతా తరలి రావాలి, ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ
మరి గత 22 సంవత్సరాలుగా మాదిగలంతా శ్రీ మాన్య మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ న్యాయపరమైన ఏబిసిడి వర్గీకరణ అనే ఒక కోరికను న్యాయపరమైన కోరిక కోరుతూ ఎంతోమంది మరి మాదిగ సోదరులు ఎన్నో త్యాగాలు చేస్తూ ఈ ఉద్యమాన్ని నడిపిస్తుండగా మరి మొన్న ఎలక్షన్ల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వర్గీకరణ చేపడతానని చెప్పేసి ఏదైతే మా మాదిగ ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాటను మరి ఆయన మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తూ కనీసం ఈ ప్రస్తావన తేకుండా ఉండడం చాలా బాధాకర విషయం. ఆయన ఎప్పటికైనా స్పందించి ఈ వర్గీకరణ వెంటనే చేపట్టాలని చెప్పేసి మొత్తం మాదిగ జాతి యావత్తు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాము. ఈ న్యాయపరమైన కోరికను తీర్చాలని చెప్పేసి మా మందాకృష్ణ గారు ఈరోజు మా కోయిలగూడెం విచ్చేస్తున్న సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి మన టౌన్ ప్రెసిడెంట్ దావీద్ గారి అధ్యక్షతన భారీగా జనం తరలివెళ్ళడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఉన్న మాదిగలంతా కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డులో నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి పాదయాత్ర నిర్వహించారు. నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, గ్యాస్ లభ్యత, రోడ్లు, అందరికీ బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్టూరి రామ్మోహన్ రావు, 20వ వార్డు కౌన్సిలర్ మందపల్లి శివమాధవి, బొబ్బర రాజ్పాల్ కుమార్, పసుమర్తి రమాదేవి, కమిషనర్ వి నటరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు నాగబాబు తనయుడు కొనిదెల వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మాకర్, కార్యదర్శి దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి యువత అధ్యక్షులు మద్దాల ప్రసాద్ కేక్ కట్ చేసి వరుణ్ ఫ్యాన్స్, మెగా హీరోల ఫ్యాన్స్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన జేసీ న్యూస్తో మాట్లాడారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్లు సేవా కార్యక్రమంలో ముందుంటాయని, మిగతా హీరోల సంఘాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్యుత శ్రీనివాసరావు, వలవల తాతాజీ, చింతల నాని, మల్లిపూడి రవి, మంగరాజు, వెంకట్రావు, పండు తదితరులు పాల్గొన్నారు. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా, ఆచి తూచి అడుగయ్యొద్దా. ఇదే తెలియాలి, నది ఎదురైతే పూర్తై తీరాలి, కథ మొదలైతే ఏ పూటైనా ఏ చోటైనా నిలవని పయనం సాగాలి. రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా దారేదైనా గాని కోరే గమ్యం చూపించాలి. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా. నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా. స్పష్టంగా పోల్చుకో, శక్తిగా తేల్చుకో, అతి సులువుగా అయ్యే పనాయేమనుకున్నా. మన మెగా ఫ్యామిలీ నుంచి ఎవరొచ్చినా కానీ మనం అందరినీ సమానంగా ఆదరిస్తున్నాం. కానీ ఎవరి టాలెంట్ వాళ్ళని నిరూపించుకుని మరి మొట్టమొదటి సినిమా కూడా సూపర్ హిట్ చేసుకున్నందుకు మనకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే వరుణ్ తేజకి
మరిన్ని హిట్లు రావాలని, మరిన్ని మంచి మంచి సినిమాలు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజున మన జంగారెడ్డిలో మన అభిమానులు, మన మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా మరి ఇలా కలిసినట్టుగా మనం ఏ విషయమైనా సరే కలిసినట్టుగా పని చేసుకుంటూ పోతే మనం చూసుకుని బయట అభిమాన సంఘాలు నేర్చుకోవాల్సిన పరిస్థితికి వస్తుందని కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి ఫ్యాన్స్ కానీ, సాయి ధర్మ తేజ ఫ్యాన్స్ కానీ, వరుణ్ తేజ ఫ్యాన్స్ కానీ, అలాగే అల్లు అర్జున్ కానీ, అలాగే మన మెగాస్టార్ అభిమానులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రేపు పొద్దున రాబోయే కాలంలో వరుణ్ తేజ పేరు మీద కూడా పౌరాణిక నాటక రంగం అగ్రశ్రేణి నటులు చీమకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ల వర్ధంతి కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ ఎంబీ సోషల్ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు చైతన్య కళావేదిక వ్యవస్థాపకులు జొన్నకూటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు ఎల్ఆర్ కృష్ణబాబు, నున్న కృష్ణయ్య, తిప్పపట్ల రామకృష్ణ, జొన్నకూటి వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని జేసీ న్యూస్తో తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏమంటే, ఈ నెల 21వ తారీఖు అనగా రేపు సాయంత్రం 7 గంటలకి మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. అదేంటంటే కీర్తిశేషులు చీమకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ గార్ల 9వ వర్ధంతి సభ మరి చైతన్య కళావేదిక ఆధ్వర్యంలో జరుగుతోంది. దాని వ్యవస్థాపకులు జొన్నకూటి వెంకటేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో ఆ కార్యక్రమం జరుగుతోంది. సభానంతరం మరి ప్రముఖ కళాకారులకు ముగ్గురికి వారి పేరు మీదుగా 3 స్మారక అవార్డులను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. తదనంతరం బ్రహ్మాండమైనటువంటి పౌరాణిక నాటకం సత్య హరిశ్చంద్ర నాటకం ఆంధ్రదేశంలో పేరెన్నికగన్న నటీనటుల కాంబినేషన్తో ప్రదర్శించబడుతుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకుని మరి ఈ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న సందర్భంగా ఇది మన చైతన్య కళావేదిక గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇప్పటికీ చాలామంది అజ్ఞాత కళాకారులను సత్కరిస్తూ వస్తుంది. దీనిలో భాగంగానే మన ఏఎన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఇప్పటికి సుమారుగా 400 ఉత్తమ నటుడు అవార్డులు పొందినటువంటి ఎంవి రాజర్షి గారికి, అలాగే దోపచర్ల ప్రాంతంలో నివసిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రతి పౌరాణిక నాటక కళాకారుడికి హార్మోనియం వాయిద్యాన్ని అందించిన శ్రీ నానిబాబు గారికి, బాల్యం నుంచి చిన్నపిల్లల నాటక సమాజాన్ని స్థాపించి సుమారు ఒక 30 సంవత్సరాలుగా నాటకాలు ప్రదర్శిస్తున్న శ్రీ ప్రగడ నాగేంద్ర గారికి ఈ సందర్భంగా సన్మానం చేయడం జరుగుతుంది. వారికి స్మారక అవార్డులు అందజేయడం జరుగుతుంది. అలాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంఘం కార్యదర్శిగా ఎన్నికైన కృష్ణబాబు గారిని, ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీమతి రూపాదేవి గారిని కూడా గౌరవ పురస్కారంగా వారిని కూడా సత్కరించడం జరుగుతుంది. అనంతరం సత్యహరిచంద్ర నాటకం ఉంటుంది. ఈ సత్యహరిచంద్ర నాటకం ఎన్నో వందల సంవత్సరాలుగా మన ఆంధ్రదేశానికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి ధర్మానికి ప్రతీక అయినటువంటి నాటకం. దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలన్న ఆశయంతో ఈ నాటకాన్ని మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఉప్పాల రాజేశ్వరరావు గారు, తర్వాత
గున్నేశ్వరరావు గారు, మన జొన్నగుడ్డి వెంకటేశ్వరరావు గారు, ప్రేమ్ సాగర్, సత్యకుమారి మొదలైనటువంటి ప్రఖ్యాతులైన ఆర్టిస్టులు ఈ సత్యహరిశ్చంద్ర నాటకంలో పాల్గొంటున్నారు. దీన్ని తిలకించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంత వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 1040 మందికి అన్నదానం చేశారు. మంగళవారం ఒక్కరోజు ఆదాయం 60,631 వచ్చినట్లు ఈఓఎన్ సూర్య చక్రధర్రావు తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. మెగా హీరో కొనిదెల వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కోయిలగూడెంలో జరిగిన మందాకృష్ణ సభకు బయలుదేరిన జంగారెడ్డిగూడెం ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ నెల 21వ తేదీన ఎంబీ సోషల్ క్లబ్లో సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించనున్న చైతన్య కళావేదిక. పలువురు నటులకు సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.